తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. లేదంటే వద్దు, నన్ను ముట్టుకోకు. నీకే హాయిగా ఇంటికి అల్లుడై కూర్చున్నావు. మొగుడు పిల్లలిద్దరూ పైన హానిమూన్ చేసుకుంటున్నారు. మొగుడు పిల్లలు అదే కదా చేసుకుంటారు. పోనీ జాలిగా ఉండండి పాపం. మనం మాత్రం జాలీగా ఉండొద్దా? ఉంటే పోలా. ఎలా? పని పిల్లని చెప్పి దాసి చేసావుగా. దాసి అంటే అంత నీచమా? బి నరసింహరావు తీసిన దాసి సినిమాకి నేషనల్ అవార్డు వచ్చింది తెలుసా? ఏంటి అవార్డు? ఈ చేతులు చూడు ఎలా బొబ్బలెక్కాయో. ఈసారి ఆవిడ పోసి ఆ పాత్రలతోము ఈ పాత్రలతోము అంటే పళ్ళు రాలగొడతాను. అయ్యో, నువ్వు అలాంటి పిచ్చి పని చేసి పని చెడగొట్టకు. నేను ఆవిడకి చెప్తానులే. నువ్వు దాసరి గారి ఉసే రామలమ్మ కాదు, సంగీతం గారి జమీందార్ గారు అమ్మాయివనే. బావగారు అత్తగారు పైకెళ్తున్నారు. ఎక్కడా? అక్కడ. అయ్యో, జానకి, జానకి, కొంచెం ఉండండి మాయా. పళ్ళు తర్వాత తొక్కొచ్చలేరా? జానకి, కలవమ్మా, జానకి. జానకి, ఏంటమ్మా? ఏమిటమ్మా అదోలా ఉన్నావు? అల్లుడు ఎక్కడమ్మా? గుడ్ మార్నింగ్ మావయ్య. అక్కడేం చేస్తున్నావయ్యా? ఏం లేదు, మార్నింగ్ ఎక్సర్సైజ్. జాగ్రత్త బాబు, కింద పడిపోతావు. మీరేం భయపడకండి మావయ్య. నేను ఎప్పుడు డైలీ మార్నింగ్ నిచ్చెనెక్కి పట్టుకో బ్యాలెన్స్ చేస్తుంటాను. భయం లేదు మావయ్య. ఏమిటి బాబు నీళ్ళలో దూకేశావు? ఏమిటి బాబు అలా పడిపోయావు? ప్రతిదానికి ఒక కారణం ఉంటుంది కదా. ఏంటా కారణం బాబు? స్నానం చేయాలిగా. ఇలాగే రోజు నేను మేడపై నుంచి నేరుగా స్విమ్మింగ్ పూల్ లోకి దూకుతా. దానికి నిచ్చెన కూడా ఎందుకు అల్లుడు? అందదుగా. ఏంటి అడ్డమైన ప్రశ్నలు మామయ్య? మీ అమ్మాయిని సోపు షాంపూ అన్ని తీసుకొచ్చి కింద పడేయమని చెప్పండి, టవల్ పక్కకు పడేయమని చెప్పండి. తడిసిపోతే తెలుసుకోలేంగా. రండి రండి, చూసినారండి. ఆగు, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? అమ్మాయిగా నీ వంట చేయాలని దానికి నా నిక్కలతో వచ్చి అడగడం పద్ధతిగా ఉందా? గుడ్ క్వశ్చన్. నేను డ్రెస్ వేసుకుని వస్తాను. ఓకే, గో. చికెన్ 95 కదా? చికెన్ 95. ఊరుకోండి. ఏంటి బాబు ఏడుస్తున్నట్టున్నాడు? సంతోషపడండి అమ్మా. ఎందుకు? మీ అల్లుళ్ళలాగా నత్తిగా ఏడకుండా ఒకే ఫ్లోలో ఏడుస్తున్నాడు, అందుకే. ఇదిగో వంటబ్బాయి, అధిక ప్రసంగం మాని నోరు ముసుకుని పనిచేసుకో. బాబు పిల్లాడికి పాలమని చెప్పు. వంటవాడా హరి, బాబుకి ఒక గ్లాస్ తో పాలు తీసుకొచ్చివ్వండి. గ్లాస్ తోనా? ఏమిటి అల్లుడు, డైరెక్ట్ గా ఇవ్వమని చెప్పు. అయ్యో, మరి గేదె తన్నినంటే? ఈ వేళకోవడమే వద్దు. అయ్యో తల్లి పాలు ఇవ్వను. జానికి ఎక్కడా? జానికి వెళ్ళారా? ఏంటమ్మా పిల్లాడికి పాలు ఇవ్వు. అయ్యో నేనా? ఏంటండి నువ్వివమ్మా. నేనా? ఏంటి పని పిల్లలు పాలిమ్మంటా? ఇందులో తప్పే ఉంది. నేను 7 ఏళ్ల వరకు పాలు తాగుతూనే ఉన్నా. కానీ నేను పుట్టిన వెంటనే మా అమ్మ చనిపోయింది. అప్పుడు ఏం చేశారు? పని మనిషి దగ్గర తాగాను. మీరు కాసేపు ఊరుకుంటారా? దీనికి పాలివే. నాకు సిగ్గేస్తుందమ్మా. ముందు మగాళ్ళంతా బయటకు వెళ్ళండి. వెళ్ళండి. నువ్వెక్కడికి వెళ్తావు? నువ్వు ఉండొచ్చు బాబు, ఉండొచ్చు. నేను వెళ్ళాలా? వెళ్ళండి. నువ్వు కూడా వెళ్ళమ్మా. ఏంటండి ఇప్పుడు ఏం చేద్దాం? పిల్లని మాట్లాడుతారా? నీ డబ్బున్నాడు బుద్ధి చూపించారు. చాలా డబ్బున్నది కాదు. ముట్టుకున్నావంటే చేతులు కాళ్ళు విరిచేసి సూప్ పెట్టేస్తా. ఏమిటి రహస్యంగా బెదిరిస్తుంది? ఏమి దగ్గర నేను బిడ్డను అతికి తీసుకొచ్చాను. ఇప్పుడు ఏం చేద్దాం? నువ్వు వెళ్ళు. సూప్ చేస్తానంటుంది. సూపట్రా, వంటవాడు నువ్వు వెళ్ళు. నా చెయ్యి మాత్రం విరిచి సూప్ చేస్తే పర్వాలేదా? సరే, ఓకే. చెప్పారుగా. ఏమవుతుంది? త్వరగా వెళ్ళి పిల్లల్ని తీసుకురమ్మంటా. వెళ్ళాడు కదా. బిడ్డను ఎక్కడికి తీసుకెళ్తున్నా? వచ్చావు గానీ పేదలు బిడ్డంటే అంత లోకుగా ఉందా? ఎక్కడ కావాలంటే అక్కడ యూజ్ చేసుకోవచ్చు అనుకున్నావా? ఒక విషయం మాత్రం గుర్తుంచుకో, కన్న బిడ్డని కుప్పతట్లేసే జాతి కాదు నాది. ఏంటి 7వ సూత్రం? మరేం లేదు తల్లి, ఇంత మంచి మనసు నాడది నాకు అమ్మాయి ఉంటే నేను ఇక్కడ అనాథగా నిలబడి మాట్లాడుతుండేవాడిని కాదు. నేను కూడా కుప్పతొట్లు దొరికిన వాడినే. నీ కాకమ్మ కథలు నా దగ్గర చెప్పగా. అయ్యో నిజమేనమ్మా. నన్ను ఇప్పుడు కుప్పతోటి దగ్గరికి వెళ్ళి బర్త్ సర్టిఫికేట్ తెమ్మంటావు చెప్పు. చాలా సంతోషంగా ఉంది. నువ్వు బిడ్డతో సంతోషంగా ఉండు. నన్ను వదిలే, ఏదో డూపు కొట్టి మేనేజ్ చేసేసుకుంటా. టచ్ చేసావయ్యా, లేదే. మనసుని టచ్ చేసావయ్యా. పిల్లోడికి యాలు తప్పకుండా పాలు ఇవ్వాలి. దానికి ఏర్పాటు చేయి. సరే, అప్పుడప్పుడు వచ్చి ఇచ్చేళ్ళు. కుదురుద్దయ్యా. నా పిల్లడు రోజుకి 10 సార్లు పాలు తాగుతాడు. ప్రతిసారి వచ్చి ఇచ్చేయడానికి కుదురుద్దా?
ఇలా చూడు, నా పిల్లడు ఈ ఇంట్లో ఉండాలంటే నేను ఈ ఇంట్లో ఉండాలి. ఏమంటావు? ఏంటి ఆలోచిస్తున్నావు? ఏం పరిద్దామా అని. పాలమ్మ ఇవే రా. సరే పద. ఏమ్మా జానకి, బాబు పాల దాగలు అయిపోయిందా లేదా? అదే బాబు. జానకి వచ్చి బాబుని తీసుకెళ్ళా. చిట్టి తండ్రి ఏం చేస్తున్నారా? అడగండి, బాబు నిద్రపోతున్నాడు. పైకి వెళ్తావా? పైకి వెళ్తా. నిద్రపోయాడు. అది మాకు అర్థమైంది, నువ్వు బయటకి వెళ్ళి. ఓయా చూసారా మీ మనోడు ఎలాంటి బహుమానం ఇచ్చాడు? నాకు ఇచ్చాడుగా. ఏంటి 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 ఇప్పుడు లోపలికి నువ్వు వెళ్ళకూడదు. లోపల మీ మామగారు అత్తగారు ఉన్నారు. నా మామని ఫిక్స్ చేసావా? జానకి వాళ్ళ అబ్బని చెప్పి చావచ్చుగా. అది వదిలేరా. ఇప్పుడు జానకి పిల్లాడు ఉన్నట్టు మేనేజ్ చేస్తుంది. మరి బిడ్డ ఫ్లవర్ హౌస్ కి పాలిస్తుంది. ఫ్లవర్ బస్ లో నీళ్లు కదా పోయాలి. ఇప్పుడు ఎలా లోపలికి వెళ్తా? ఆ పక్క నుంచి. అలుపేస్తుంది. సరే ఈ పక్క నుంచి. ఏటికి తెరిచింది. సరే నేను మేడం మీదకి వెళ్తాను, నువ్వు కింద నుంచి బిడ్డను పైకి విసిరేయ్. బూతులు తీయడనయ్యా. పిల్లోడిని ఎగరేసి పట్టుకోవడానికి ఇది ఏమైనా క్రికెట్ బాల్ అనుకున్నారా? నేను పోతున్నా. కన్న తల్లి ప్రేమ. వీడు కూడా కుప్పుతుంటే. అయితే మన గిరాకీయే. ఇప్పుడు ఆ విషయం ముఖ్యం. లోపలికి తీసుకెళ్ళాం. నేను పైకి పార్వతి, పైన బాబు చాలా సేపటి నుంచి పాలు తాగుతున్నాడు. పర్వాలేదా? ఏమండి? కాదు, మన అమ్మాయి అలా తాగలేదు కదా? ఇప్పుడు ఆ విషయాలు ఎందుకండి? ఏంటి బాబు అక్కడేం చేస్తావు? వాకింగ్ కి వెళ్ళి వచ్చాను. ఇప్పుడేగా స్నానం చేసావు? అవి తలారాలి కదా. మళ్ళీ చెమట పడతాయిగా. మళ్ళీ స్నానం చేస్తే పోలే. అల్లుడు, అయ్యో, ఈ పక్క గండం. ఏంటి? కిటికీ. అవును, కిటికీ వెనక తొండ కూర్చోండి. అయిందా? ఏమిటి తొండతో మాట్లాడుతున్నావు? నేను డైలీ మాట్లాడతానే. భోజనం అయిందని అడిగాను, అయిందని సమాధానం చెప్తాను ఆ, చూడండి. అది కూడా తలాడిస్తుంది అల్లుడు. అల్లుడు, ఒక విషయం. ఇప్పుడు బాబు పాలు తాగడం పూర్తి కాదని మేము వెళ్ళి తీసుకొచ్చేస్తాం. ఎందుకు తల్లి బిడ్డను వేరు చేస్తారు? మొగుడు పిల్లలు కాసేపు ఏకాంతంగా ఉండాలని. అది కరెక్ట్, అలాగే ఉండండి. ఓ, ఇలాంటి విషయాలు సిగ్గు లేకుండా అల్లుడితో చెప్తాను. నేను వాళ్ళ గురించి చెప్పాను, మీరు ఊరుకోండి. అయ్యో, ఇది ఎక్కడ వెయ్యాలి? ఫ్లవర్ వ్యాధిని ఆశ్రయంగా వాడుకునేవాడిని, అది లేదు. అయ్యో, ఇక్కడ వేకండి, బయటకు వెళ్ళి పారేయండి. సరే సరే. జాగ్రత్తగా బిడ్డను పైకి తీసుకురా. అయ్యయ్యో, ఏమిటి అల్లుడు, ఏమైంది? బిడ్డ మేడ నుంచి కింద పడిపోయింది. పడ్డారా? కానీ వంటవాడు క్యాచ్ పట్టుకున్నాడు. బాబుకేం కాలేదు కదా? పట్టుకున్నా. అల్లుడు, ఆ సుబ్రహ్మణ్యేశ్వరుడే బిడ్డను కాపాడాడు. నేను అవును మావయ్య. సుబ్రహ్మణ్య, సుబ్రహ్మణ్య. ఆయన ఎవరయ్యా? ఆయన ఎవరయ్యా? ఆయన ఎవరు? అచ్చి! రే పరమేశ్వరరావు, వీలునామా రాయడానికి తొందర ఎందుకు? డాక్యుమెంట్స్ అన్ని రాని తర్వాత చూసుకుందాం. లేదురా, ఒక అపశకనం జరిగిపోయింది. నా మనవడు ఉన్నాడే, వాడు మేడ మీద నుంచి కింద పడిపోయాడు. వంటవాడికి పట్టుకోవడంతో బతికాడు కదా అల్లుడు? బాబు ఇలా ఓ, చూడు, ఇలా చూడు, ఇలా చూడు. మీ అల్లుడికి పక్కన ఉన్నది వంటవాడా? అవును, వంటవాడినే. ఏంటిది, మీ అల్లుడికి నచ్చుంది, వంటవాడికి నచ్చుంది? ఓ, తను నత్తివాడైనందువల్ల వంటవాడు కూడా నత్తివాడై ఉండాలని డిసైడ్ చేసుకున్నట్టున్నాడే మీ అల్లుడు. ఏమల్లుడు, వంటవాడా? ఏమల్లుడు? అవును అవును. అన్న గురించి గొప్పలు చెప్పుకోవడం ఇష్టం ఉండదు. అంత మంచి అల్లుడు ఇతను. ఛే, ఇంత మంచి అల్లుడు దొరికినందుకు నువ్వెంతో పుణ్యం చేసుకుని ఉండాలరా. ఎంత మంచి మనసు, ఎంత మంచి మనసు. కానీ నాకు సందేహం, పాకడం కూడా రాని పసివాడు మేడ మించి ఎలా కింద పడ్డాడు? నువ్వే చెప్పాలి. స్టార్ట్ చేసేవరా? ఆయన ఎలా చెప్తారు? ఆయనగా చేజారి కింద పడేశారు. ఆ బాధతో మాటే రావడం లేదు. సరే సరే వదిలే, నువ్వు మళ్ళీ గుర్తు చేయకు. అదృష్టం కొద్దీ వంటవాడు అక్కడ ఉన్నాడు కనుక పిల్లాడు బతికిపోయాడు. అదే 10,000. ఆ షాకు తట్టుకోలేక అలా కళ్ళు మూసుకున్నాను. వెంటనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కల్లోకి వచ్చుంటాడే. మనవడి పేరు నాస్తంతా రాసేయమని చెప్పేసి ఉంటాడే. అలా వచ్చినా పర్వాలేదు. నా మనవడు సుబ్రహ్మణ్యేశ్వరుడు రూపంలో వచ్చి బిచ్చమెత్తుకున్నట్టుగా వచ్చిందయ్యా. అయ్యగారు, ఏ రోడ్లో బెత్త వెతుకున్నట్టు కలగన్నారు?
ఏ రోడ్డో తెలియలేదు, కానీ ఏదో ఒక సిగ్నల్ పక్కని గుర్తు. ఎందుకు అడుగుతున్నానంటే పగలైతే ట్యాంక్ బండ్ సిగ్నల్ కాడా, రాత్రి అయితే ఫిలిం నగర్ కాడా. ఏంటి నువ్వనేది? సాధారణంగా బిచ్చం ఎత్తుకునే వాళ్ళు పగలొక ఏరియాకి రాత్రి ఏరియాకి వెళ్తారుగా, ఆ విషయం చెప్పుంటుంది అనుకుంటా. నువ్వెవరమ్మా? నేనా? పైపిల్లని. నువ్వు పనిపిల్లవా? జానకి ఫ్రెండ్ అనుకున్నానే నేను. ఏంటిది, అల్లుడు చూస్తే వంటవాళ్ళ ఉంటాడు, వంటవాడిని చూస్తే అల్లుళ్ళ ఉంటాడు, పని పిల్లని చూస్తే డబ్బున దానిలా ఉంటుంది. అబ్బా అంతా కన్ఫ్యూజన్. డాక్యుమెంట్ చూస్తే ఇచ్చి పంపించు, నేను బయలుదేరతాను. అయ్యయ్యో, ఏడు బాబు ఇది? అట్టగైతే పిల్లడి పేరు మీద ఆస్తి అంతా ఇవాళ రాసియట్లేదా? దీనికేం తక్కువ లేదు. నోట్లో మాట నోట్లో ఉండగానే సౌండ్ మాత్రం వస్తుంది అనకొండలాగా. నేను బయలుదేరతాను రా, వస్తాను రా. శ్రీశైలం అదే కదా. ఏంటి లాయర్ వెళ్ళాడు అనుకుంటే కేసు వచ్చింది. కేసా? కేసు కాదు, లూసు. రే మనకు పోటీకి ఎవడో అయ్యో, లూసే కాదు, అతని పేరు శ్రీశైలం, సెక్యూరిటీ శ్రీశైలం. అనుమానాల పుట్ట, కుక్కలాగా వాసన పట్టేస్తాడు నా మేనమావ. అప్పుడు కుక్క మామయ్యని పిలవచ్చు. అయ్యో, హాయ్ మామయ్య. నాకు అనుమానం మొదలెట్టావా? ఉండేది, కానీ ఇప్పుడు లేదు. జానకిని పెళ్లి చేసుకునేవాడు మంచివాడా లేకపోతే చెడ్డవాడా అని. గెడ్డం సూపర్, నువ్వేగా? వంటవాడా? శ్రీశైలం సిగ్గు చెట్టురా, సిగ్గు చెట్టు. మా వారు ఈయన. బ్రదర్, గడ్డం లేకుండానే సూపర్. ఓకే, థ్యాంక్ యూ. వంటవాడికి నచ్చుంది, నీకు నచ్చుందా? అతను లాంటి నత్తి కదండి, అతని ఒరిజినల్ నత్తి. మీరు రండి. బావా, నాకు మళ్ళీ అనుమానం మొదలైంది. ఒక్క నిమిషం, నాకు అనుమానం. ఏంటి? ఈ ఇల్లు కట్టింది నువ్వేగా? ఆగు, ఆయన అనుమానం కరెక్టే. ఈ ఇల్లు నేను కట్టలేదండి. మరి మేస్త్రి కూలి వాళ్ళు కట్టారు. అది నాకు తెలుసు. జోకా? ఈ ఇంటికి వేరే మతం వాళ్ళ పేరెంట్కు పెట్టావు. రూమ్ జహం. ఆ మాటకు అర్థం అక్కడ అక్కడ. నూర్ మహల్ అండి అది. అలా చూసినా నేను చెప్పిందే కరెక్ట్ గా. ఎందుకు ముస్లిం పేరు పెట్టావు? ఎవరు భయపడాల్సింది లేదు, ఎవరు సందేహపడాల్సిన అవసరం లేదు. ఈ ఇంటికి నేను ఎందుకు ఈ పేరు పెట్టానో తెలుసా? ఎందుకు ఎందుకు? చెప్పరా. నా ప్రియమైన భార్య జానకి కానుక షాజహాన్ నూర్జహాన్ కి తాజ్ మహల్ కట్టించినట్టు నూర్ మహల్ కట్టించాలనుకున్నాను. ఒక మహల్ కట్టించి దానికే నూర్ మహల్ అని పేరు పెట్టాను. అయినా తెలుగు పేరే పెట్టి ఉండాల్సింది. వద్దులే, అలాగే ఉండు. నా మనవుని చూసావట్రా? ఆడించింది చాలు, పిల్లడికి గిఫ్ట్ ఏం పట్టుకొచ్చావురా? గిఫ్ట్ ఏంటక్క గిఫ్ట్? మొత్తం ఆస్తి రాసిచ్చా. ఇదిగో డాక్యుమెంట్. అది మా ఆస్తి, నువ్వు తెచ్చిన గిఫ్ట్ ఏది? నువ్వు సామాన్యురాలు కాదక్క. ఇదిగో 100 రూపాయలు. 100 రూపాయలు 100 రూపాయలు 100 రూపాయలు. నాకు అనుమానం. ఏంటిది బాబు 100 రూపాయలు ఇస్తే ఏడుస్తున్నాడు? అయ్యా, ఏడయ్యా నువ్వు? 100 రూపాయలు ఇస్తే ఆరికేడు తెలుస్తుంది. 10 పైసలు ఇచ్చాడు, సంతోషంగా నవ్వుతాడు. 10 పైసలు ఇస్తే సంతోషంగా నవ్వుతాడా? ఏంటిది 10 పైసలు చూడగానే ఏడు పాపేశాడు? ఏంటండి మీరు ప్రతిదానికి సందేహపడుతూ? కుర్రాడి తండ్రికి పొదుపు చేయాలి, డబ్బు ఖర్చు పెట్టకూడదని అభిప్రాయం ఉండొచ్చు. అదే అభిప్రాయం కుర్రాడి కూడా వచ్చి ఉండొచ్చు కదా. ఏంటి బ్రదర్, వీడెవరు పిల్లడు అన్నట్టుగా మాట్లాడుతున్నావు? అయ్యో, వీడు నేను కన్నవాడు, నా పేరు నిలుపుతాడు. పేరేంటి? అదే కదా, నేను వచ్చినప్పటి నుంచి గుమ్మడి పండు అంటున్నాను, మీరేమో బడవని పిలుస్తున్నారు. ఇంతకీ అబ్బాయి పేరేంటన్నా? చిన్నపిల్లని మామని ఎలా పిలుస్తా? అదే మా బాబు పెరిగి పెద్దవాడి ఆ తర్వాత పెరిగి పెద్దవాడైన తర్వాత ఎవరో వీడిని మామ అని పిలుస్తారా? ఆ లోపల మనమే పిలిస్తే పోలా? నా మనవడికి నేనే పేరు పెడతాను. ఎప్పుడైతే నా మనవడు మేడ మీద నుంచి కింద పడి బతికాడో అప్పుడే వాడికి అది పునర్జన్మ. ఆ పునర్జన్మ నా తండ్రి సుబ్రహ్మణ్యేశ్వరుడు పెట్టిన భిక్ష. అందుకని నా మనవడి పేరు భిక్షం అని పెడుతున్నా. పిల్లాడు పుట్టగానే ఈ పేరు సూపర్ గా ఉంటుంది. ఎవరా అమ్మాయి చాలా ఓవరాక్షన్ చేస్తుంది? పాలమ్మాయి. పాలమ్మాయికి మధ్యాహ్నం ఎక్కడేం పని? గేదె బతికున్నంత వరకు ఆవిడ ఇక్కడే ఫుల్ టైం ఉండేది. గేదె చచ్చిపోయింది. ఇప్పుడు వేరే గేదె కొనే వరకు ఆవిడ ఇక్కడే ఉంటుంది. పిల్లాడు పుట్టినప్పుడు అసలు ఈ పాలమ్మాయి పక్కన ఎందుకుంది? ఊరుకోరా. ఈవిడే కదా పురుడు పోసింది. పాలమ్మాయి పురుడు పోసిందా?
ఏంటండి మీరు? డాక్టర్ పురుడు పోసింది, ఈవిడ పక్క నుండి చూసింది. అక్క నాకు అనుమానం. నాకు ఓ అనుమానం. ఏంటి? నువ్వు స్నానం చేసావా? లేదు. వెళ్ళి ఆనంద్ చెయ్యి. తొంతందన్నా తారుమారిది ఓరన్నా గొడవ గొడవగా ఉందన్నా ఏ దారికెళ్తుందో ఈ గోల హే గోలుమారులో గోవిందా గుండె గుంటులోకొచ్చిందా అతుకు చెతుకులే మారిందా కిల్లాడి వేషంలో అల్లాడిపోతుంటే జోలాలి పాటల్ని తాతయ్యే పాడంగా ఊరోళ్ళ బిడ్డంట గాడిద గుడ్డంట అంత ఒక సెటప్ మోసం చేసే గెటప్ పెడుతున్నారు చెవిలో పువ్వు నీ కొందరు గుడ్డిని మింగేదొక్కడైతే లింగం మింగేది ఇంకొకడు మనుషుల్నే మార్చేశాయి పెద్ద మనుషులు తగిడతో తందన్న తారుమారిది బోరన్న గొడవ గొడవగా ఉందన్నా ఏ దారికెళ్తుందో ఈ గోల హే గోలుమారులు గోవిందా హే గుండె గొంతులోకొచ్చిందా అటుకు చుట్టుకులే మారిందా కిల్లాడి వేషంలో అల్లాడిపోతుంటే అయ్యి ఏమమ్మా బాగా ఊళ్ళుంచి శుభ్రంగా ఊడు చూడు పెద్ద. ఏంటి మామయ్య, ఏంటి పని పిల్లతో గొడవ పడుతున్నారు? మీకేమైనా కావాలంటే నాకు చెప్పండి. ఏదలుడు ఆస్ట్రే కనపడం లేదని వెతుకుతున్నా. ఆస్ట్రే అదే ఫ్లవర్ వాస్ పాలు తాగడానికి వెళ్ళింది. మీరు వెళ్ళండి మామయ్య, నేను పంపిస్తాను కదా. అరవగలడు ఆఫ్టర్ ఆల్ పని పిల్ల. ఈ పని పిల్లకు మర్యాద తెలియదు మామయ్య. ఊళ్ళొంచి బాగా పనిచేయి, డబ్బులు తీసుకోవడాలా? ఏయ్, నేను కష్టపడి పనిచేస్తుంటే నీకు వేళకోళంగా ఉందా? పని పిల్లకు సైట్ కొట్టడంలో థ్రిల్ ఉంది. అందులోనూ లవరే పని మనిషి అయితే డబుల్ కిక్. ఒకే దెబ్బకి రెండు పిట్టలు. మళ్ళీ సామెత? ఫ్లాష్ బ్యాక్. రావచ్చా? ఆల్రెడీ వచ్చావుగా. లేదు, మీరిద్దరు ఏదో కేందా మీద పడుతున్నారు కదా, డీసెన్సీ మెయింటైన్ చిచ్చి, చేసి ఫ్రెండ్స్ మధ్య అవన్నీ ఏంట్రా? చూసావా, చక్కగా స్లిమ్ గా అందంగా ఉండే అమ్మాయితో ఎలా పనిచేస్తున్నాను చూసావా? అదొదిలేరా, నా తలరా చూడు. వేణు డైలీ అజంతా హోటల్కి వెళ్ళి భోజనం తెచ్చి వంట చేస్తున్నట్టు నటించాల్సి వస్తుంది. పెద్ద పెయింట్ రాదాం అనుకున్నాను, నా కెరీరే క్యారియర్ అయ్యి. టెలిఫోన్ ధ్వనిలా నవ్వేది ఈవిడా లేక ఆవిడ? ఓకే. హాయ్ డాడ్. నీ నాన్న? హౌ ఆర్ యు? ఎక్కడి నుంచి? ఓకే ఓకే. ఏంటి శాన్ ఫ్రాన్సిస్కో నుంచా చికాగో నుంచా? బేగంపేట. అక్కడ ఉంటుందా? అయ్యో డాడీ హైదరాబాద్ వచ్చేసారు. అయ్యో, ఆ నాన్న వస్తే జానకి వాళ్ళ నాన్న ఏం చెప్పి మేనేజ్ చేయాలి? నన్నెందుకు మేనేజ్ చేయడు? నాన్న, మామయ్య. అల్లుడు, పని మనిషి వాళ్ళ నాన్న అమెరికాలో ఎలా ఉంటాడు అంట. అదెలా ఉంటుంది చెప్పండి. కానీ అమెరికాలో ఉన్న వాళ్ళ అమ్మాయి ఇక్కడ పని మనిషిగా ఉండొచ్చు కదా. అది అల్లుడు, అది తప్పేగా. నాన్న ఆ. ఏమైందంటే వీళ్ళ నాన్న దీన్నో డబ్బు గల వాడికి ఇచ్చి పెళ్లి చేయాలని పట్టు కూర్చున్నాడు. ఓకే. ఇంకేమో ఒక పేదవాడిని ప్రేమించింది. ఆ తర్వాత ఆ తర్వాత వాళ్ళ నాన్న ఇక్కడికి వస్తున్నాడు. ఎందుకు వస్తున్నాడు? ఈ అమ్మాయి అతను బాగా డబ్బును వాడని అబద్ధం చెప్పింది. ఆయన కూడా అది నమ్మి సరే ఆ డబ్బును అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేద్దామని బయలుదేరి వస్తున్నాడు. మంచి విషయమే కదా. కానీ అబ్బాయి ఇక్కడ లేడే. ఎక్కడున్నాడు? వాడొక దౌర్భాగ్యుడు, చిక్కులో చిక్కుని చస్తున్నాడు మామయ్య. అల్లుడు, నువ్వెందుకు తలగొట్టుకుంటావు? 1000 అబద్ధాలైనా సరే ఒక పెళ్లి చేయమని పెద్దవాళ్ళే చెప్పారు. ఈ ప్రాబ్లం ని ఎంత సులభంగా సాల్వ్ చేస్తాడో చూస్తుండు. అంటే సుందరి వాళ్ళ నాన్న ఇక్కడికి వచ్చినప్పుడు లవర్ గా నటించడానికి ఒక అబ్బాయి కావాలి, అంతే కదా? అవును. అల్లుడు, నువ్వు తప్పుగా అనుకోనంటే నేను కానీ నీ వయసు ఎక్కువ కదా మామయ్య.
నేను ఒక ఐడియా చెప్తున్నాను, మీరు చెప్పండి. చెప్పనా? నువ్వే లవరుగా ఎందుకు నటించకూడదు? అయ్యో మామయ్య, వినడానికి చండాలంగా ఉంది మామయ్య. ఏమైనా అందరూ ఇంత బలవంత పెడుతున్నారు కనుక ఆలోచించాల్సి వస్తుంది. ఎంతైనా జానకి వాళ్ళ ఫ్రెండ్ కి లవ్వర్ గా నటించాలని నొక్కి చెప్తుంటే ఒప్పుకోక తప్పట్లేదు మామయ్య. వెరీ గుడ్. ఇప్పుడు నేను నీకు తండ్రిగా నటించడానికి రెడీ. అభ్యంతరం లేదుగా? అయ్యో నాకెందుకు అభ్యంతరం ఉంటుంది మామయ్య. ఆయన సెక్యూరిటీ సందేహ శ్రీశైలం ఒకడు ఉన్నాడే. వాడేవాడు అడ్డగాడిగా? ఈ కుటుంబానికి యజమాని నేను. నన్ను ఎదిరించి ఎవరు మాట్లాడతాను? ఏమండి నా పిల్ల మాట్లాడరానా? ధైర్యంగా పార్వతి, వస్తుందా? హాయ్ డాడీ. హాయ్ బేబీ, హౌ ఆర్ యు? నన్ను హూ ఆర్ యు అని అడగరేమిటి? హూ ఆర్ యు? నేనే మీ అమ్మాయి కాబోయే మామగారిని, పరమేశ్వరరావుని. బావగారు? వియంకుణ్ణి. రెండు ఒకటేనండి. ఐఎమ్ బాలసుబ్రహ్మణ్యం. అదే అదే నా తండ్రి మీ తండ్రి పేరు. పేరు బాలసుబ్రహ్మణ్యం. వాట్ ఏ అది కోఇన్సిడెన్స్. వదిలేండి నాన్న, నేను లింగం అని చెప్పానే. ఈయనే. ఓ లింగం. కాదండి, ఆర్లింగం. ఏ లింగం? ఆర్లింగమే. రండి. Thank you. రండి. ఈ బంగళా ఎవరిది? మీదేనా? నేను చెప్తాను. మీ ముందు డబ్బున్న వాళ్ళ నటించడానికి మా అబ్బాయి ఈ బంగ్లా అద్దెకి తీసుకున్నాడని అనుకుంటున్నారా? కాదు, వాడు నా సొంత కొడుకు, వాడికి సొంత బంగ్లా. ఆవిడెవరో అడగండి. ఈవిడెవరో? ఇలా వైఫ్ నా భార్య. రెండు ఒకటే. నమస్కారం అండి. ఆ బాబు ఎవరో అడగండి. అయ్యో, ఇది అది కిటికీ. ఆ పక్కన ఉన్నదయ్యా కిటికీ తమ్ముడు. కిటికీ కమ్మలే ఉంటాయి. తమ్ముడు ఉంటాడా? నా భార్యకి తమ్ముడు సార్. బాబు, అక్కడే ఉండి చెప్పు. ఈ బాబు ఎవరు? నా మనవడు. మనవడా? సుందరి, ఏంటమ్మా ఇది? అలాంటిదేమి లేదు, వాళ్ళ అమ్మాయి కొడుకు అంతే. నా నెత్తిన పాలు పోశారు. అలా రండి పాయింట్కి. ఈవిడే పాలమ్మాయి. నేనేనండి పాలమ్మాయిని, కానీ బిడ్డకి ఆవిడ పాలిస్తుంది. ఎవరు? నువ్వు కొంచెం నోరు మూసుకుంటావా? ఇదేమైనా అసెంబ్లీయా, పార్లమెంట్? ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి. మీరు చెప్పండి. చెప్తాను. ఒక పెళ్లి చేయడానికి 1000 అబద్ధాలు ఆడొచ్చు. ఇదిగో వెనకాల చూసిపోతున్నాడే, వాడు ఈ ఇంటికి అల్లుడు. రాయ్. నాకు అనుమానం. సార్ సార్, మీరు నా పార్టీ వచ్చినప్పుడు ఇచ్చినా కానీ అనుమానాలు. రే, అక్క. పోరా. ఏంటది అల్లుడిని పట్టుకుని రే అంటారు? అది- మా అల్లుడు రోయ్, ఆ మంచోడు రోయ్. అందర్నీ రోయ్ అనే అంటారు. రోయ్ రోయ్ అంటే పర్వాలేదు, ఇప్పుడు రే అంటున్నారుగా, అందుకు అడుగుతున్నాను. రేనంటారు, రోయ్ అని అంటారు. మాదొక రేయ్ రోయ్ కుటుంబం. రేయ్ రేయ్ కుటుంబం. రోయ్. చాలు మామయ్య. మామయ్య సరే. ఏంటల్లుడు నాన్నను పట్టుకుని మామ అంటావు? అదేమిటంటే మామయ్య గారు, మాది రేయ్ రోయ్ కుటుంబం కదా. మేము తండ్రి కొడుకుల్లో ఉండనే ఉండం, మామ అల్లుళ్ళలా ఉంటాం అన్నమాట. ఏంటి నత్తిగా మాట్లాడుతున్నావు? నత్తుందే? నాకు ఉంది వా. నచ్చుందా? ఆ రోజు ఫోన్ లో మాట్లాడినప్పుడు లేదే. అంత అయిన వల్లే. రండి చెప్తాను. చెప్తారు కదా. రండి. చెప్తారా? సార్, ఆ. నిజమేమిటో చెప్తాను, వినండి. మీ అల్లుడికి నత్తి లేదు. ఆ? అమ్మా. ఆగండి ఆగండి. మా అల్లుడికే నత్తుంది. అయ్యయ్యో. కానీ మా అల్లుడు తనకి నత్తి ఉందని ఫీల్ అవ్వకుండా ఉండడానికి మీ అల్లుడు తనకు కూడా నత్తి ఉందని నటిస్తున్నాడు. ఓహో, అతనికి ఎక్కిళ్ళు వస్తే ఇతను నీళ్లు తాగుతాడా? నీళ్ళంటే గుర్తొచ్చింది, స్విమ్మింగ్ పూల్ చూసారా? నేను చూడను స్విమ్మింగ్ పూల్సా. అమెరికా నిండా స్విమ్మింగ్ పూల్సే. మరి కార్యాలయం వెళతాయి. ఇప్పుడు అది అంత ముఖ్యమా? ఇవాళ మంగళవారం, ఎల్లుండి గురువారం నేను అమెరికా వెళ్ళిపోతాను. ఆ. వెళితే ఓ సంవత్సరం దాకా తిరిగి రాను. చేద్దాం. మధ్యలో ఉన్నది ఒక్క బుధవారమే. ఆ, కూర్చున్నవాడు ఎవడో అవకాశాన్ని వదులుకోడు. ఆ. అంచేత బుధవారం ఏం చేస్తామంటే ఆ. మీ అబ్బాయికి మా అమ్మాయికి ఆ? పెళ్లి చేసేద్దాం. ఏంటల్లుడు? నవ్వి నవ్వి పళ్ళు నెప్పుడుతున్నాయి మామయ్య. చూసారా, అల్లుడికి పంట నొప్పి వచ్చేసింది. అందుకే బుధవారం నాడు పెళ్లి చేసేద్దాం అనేది. వచ్చే సంవత్సరం మీరు వస్తున్నారా లేదా? మా అబ్బాయిని ఈలోగా తల్లకిందులుగా మార్చి చూపిస్తాను. పంటి నొప్పికి అతను తలకిందులు చేయడం ఏంటంటే అర్థం లేకుండా. బాగా తయారు చేసి చూపిస్తాను. ఆ తర్వాత పెళ్లి చేద్దాం. ఇప్పుడు ఏం చేద్దామంటారు? సైలెంట్. సైలెంట్ గా ఉంటే? మౌనం అంగీకారం అని అర్థము. ఓహో, మౌనం అంగీకారం అనే.